మరి చిన్నపిల్లల్ని ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా మనం చిన్నపిల్లల్ని చూసుకోవాలి, మరి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చినటువంటి దైవజనులు అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే పాస్టర్ గారికి ఎంతగానో సందర్శన ప్రోత్సహిస్తున్నటువంటి పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే చిన్నపిల్లలందరినీ కూడా ప్రతి ఆదివారం ఎంతగానో తొందరగా రెడీ చేసి చక్కగా నీట్గా రెడీ చేసి దేవుని మాటలను నేర్పించడానికి, దేవుని మార్గంలో నడిపించాలని ఒక ఆశతో పంపించినటువంటి సందర్శకులు పంపించిన ప్రతి తల్లికి తండ్రికి నా హృదయపూర్వక. మరి ఇంత గొప్ప ఆనందాన్ని మనం వందలు వేలు లక్షలు పెట్టి వస్తువులు కొనగలం, కానీ ఆనందాన్ని మాత్రం కొనగలం. దేవుని మహిమ మాత్రం పొందుతాయి. అది కేవలం ఒక ప్రార్థన ద్వారా, దేవుని నడిపింపు ద్వారా మాత్రమే మనము ఈ మహిమను దేవునికి చెల్లించగలుగుతాం. ఈ ఆనందాన్ని మనము పొందగలుగుతాం. కేవలము దేవుని కృప వలన మాత్రమే జరుగుతుంది. కానీ మన అక్కడ వేలు ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు, అసలు లేకపోవచ్చు, కానీ ఈ ఆనందాన్ని కొనాలంటే దీని వలన మాత్రమే